తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్ 12న తెరుచుకున్నాయి. పాఠశాలలో చదివే విద్యార్థులకు తొలి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పాఠశాలకు టర్మ్ 1కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను చేర్చింది. యూనిఫామ్ స్టిచ్చింగ్ చాలా చోట్ల పూర్తయింది, కొన్ని చోట్ల కొనసాగుతుంది. దీంతో మొదటి రోజే అన్ని పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. దీంతో తొలి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు కొత్త పుస్తకాలను చూసి మురిసిపోయారు. పుస్తకాలు చూసుకుని విద్యార్థులు సంతోషంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలన్నీ వాపస్ తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు పంపిణీ చేసి పుస్తకాలన్నీ తిరిగి తీసుకునే పనిలో ఉన్నారు. విద్యాశాఖ పుస్తకాలు వాపస్ తీసుకోవడానికి ప్రధాన కారణం పుస్తకాల్లో ముందు మాట మార్చుకోవడమే అని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో ముద్రించి పంపిణీ చేసింది. ఈసారి పుస్తకాలు ముద్రించిన తెలుగు అకాడమీ ముందు మాట చేర్చలేదు. దీంతో అన్ని పుస్తకాల్లో పాత ముందు మాటనే ముద్రించింది. ఇందులో పొరపాట్లు ఉన్నాయి. పొరపాటును గుర్తించిన ఉపాధ్యాయులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు పుస్తకాలపై మాజీ సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్లు పేర్లు ఉన్నాయి. దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ అన్ని పాఠ్య పుస్తకాలను వాపస్ తీసుకోవాలని ఆదేశించింది. పాఠ్య పుస్తకాలు వాపస్ తీసుకున్న విద్యాశాఖ కొత్తవి ఎప్పుడు పంపిణీ చేస్తారు, పుస్తకాల్లో ముందు మాట మార్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అప్పటి వరకు పాఠాలు ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనే విషయంలో ప్రభుత్వం నుంచి గానీ, విద్యాశాఖ నుండి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.